ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగండు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి మీకు వేలాది వందనములు తెలియజేస్తున్నాను తండ్రి. నాయన రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. మీరు మనుషుల అపరాధములను క్షమించక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధాలను క్షమింపడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనం. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమున దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదికి, కుమారుల కుమారుల మీదికి రప్పించును అని ప్రకటించను. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 2వ వచనం. తనకు పొరుగువానికి అప్పించిన ప్రతి అప్పులో వాడు దానికి గడువు ఇవ్వబడును. అది యెహోవాకు గడువు అనబడును కనుక అప్పించిన వాడు తన పొరుగువానినైనను తన సహోదరునైనను నిర్బంధింపకూడదు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు ప్రత్యేక యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి మీ నామమును నిర్లక్ష్య పెట్టిద్దమని మీరందరూ. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారం మీ ఎడల చేయుననెను. మా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణ హృదయులై క్రీస్తునందు దేవుని మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చివరిగా ఒక మాట, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనా తనకు హాని చేసిన ఒకడనుకొని ఎడల ఒకరినొకడు సహించచ్చు, ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన యొక్క చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ చేసే మీరు ఇచ్చిన ప్రధానం ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. ఆయన ఒకరినొకరు క్షమించుకొని నీకు మళ్ళీ నడుచుకునే వారు మన శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.